బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ వందనాలు. మీ చుట్టూ ఎవరున్నారో అని మీరు ఎప్పుడైనా గ్రహించారా? మిమ్మల్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్లే వారితో మీరు నడుస్తున్నారా, లేదా దేవుడి దగ్గర నుంచి అడ్డగించే వారితో మీరు నడుస్తున్నారా అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? బైబిల్లోని మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక కథ ఉంది. అది ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఒక మంచి ఆన్సర్ ఇస్తుంది అన్నమాట. అది ఏంటంటే, అక్కడ ఒక పక్షవాయు కలిగిన ఒక వ్యక్తిని స్వస్థత కోసం 4 వ్యక్తులు ఎత్తుకొని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నిస్తారనమాట. కానీ అక్కడ జనసమూహం ఎక్కువ ఉండడం వల్ల రాలేకపోతారు. కానీ ఈ 4 వ్యక్తులు అతను వదిలేశారా లేదా వెళ్ళి తిరిగారు అని మీరు అనుకుంటున్నారా? లేదు. వాళ్ళందరూ ఏం చేశారంటే పైకప్పు మీదకి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి పైకప్పునంట పగలగొట్టి యేసుక్రీస్తు కాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా దింపారంట. అప్పుడు యేసుక్రీస్తు వారు గొప్ప మాట అన్నారు బైబిల్లోని. అదే మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటంటే, ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి యొక్క విశ్వాసం వలన లేకపోతే ఇంకెవరి విశ్వాసం వలన అనలేదు, వారి విశ్వాసం వలన ఇతనికి స్వస్థత కలిగింది అని సెలవిచ్చారనమాట. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే, మన చుట్టూ మనతో ఉన్న వాళ్ళ ఒక విశ్వాసం మన యొక్క జీవితంలో ఎటువంటి ప్రభావం చూపిస్తుందని మనం గ్రహించాలన్నమాట. వాళ్ళు మనల్ని ఆత్మీయంగా ఎదగడానికి ప్రోత్సహిస్తున్నారా లేదా అడ్డుకుంటున్నారా, లేదంటే యేసు దగ్గరికి మనల్ని తీసుకెళ్ళడానికి వాళ్ళు కష్టపడే వారిలాగా ఉన్నారా? అలాంటి వాళ్ళతోనే మీరు తిరగాలన్నమాట. ఎందుకంటే మీ జీవితంలో ఒక గొప్ప మహిమ కానీ లేకపోతే గొప్ప కార్యం కానీ గొప్ప మార్పు కానీ చేయాలి అంటే ఇలాంటి వాళ్ళ ద్వారా కూడా దేవుడు మనకి సహాయం చేసే అవకాశం ఉందన్నమాట. సో మిమ్మల్ని ఎవరితో మీరు సరౌండ్ చేసుకుంటున్నారో అనేది చాలా ఇంపార్టెంట్. అది మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. అందరికీ వందనాలు. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.